ఉచిత బస్ పాస్‌తో ఉచితంగా ప్రయాణం చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్ పాస్ జారీ చేయడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఉచిత బస్ పాస్‌తో ఉచితంగా ప్రయాణం చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్ పాస్ జారీ చేయడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల్లో ఒకటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం డిసెంబర్ 2023లో అమలు చేయబడిన మొదటి సంక్షేమ పథకం. అప్పటి నుండి లక్షలాది మంది మహిళలు బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణించారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణ సదుపాయం పెద్ద సంఖ్యలో జనాలను సృష్టించింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా మంది మహిళలు ప్రయాణం కోసం ప్రతిరోజు బస్సులను ఉపయోగిస్తున్నారు. ఇది ఉచితం కనుక ఇది సీనియర్ సిటిజన్లకు మరియు చాలా మంది రోజువారీ ప్రయాణికులకు కష్టతరం చేస్తుంది. దీంతో రోజువారీ పలువురు ప్రయాణికులు ఈ సమస్యను పరిష్కరించాలని, వీలైనంత వరకు కొత్త బస్సులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఇది రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్లను ప్రవేశపెడుతోంది. ప్రతి సంవత్సరం అభ్యర్థులు ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల సాధికారత విభాగం తెలియజేస్తుంది. ఈ పాస్ సహాయంతో ఆర్టీసీ బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సులలో అన్ని రకాల వ్యక్తులకు రిజర్వేషన్లు ఉన్నాయి. మహిళలకు రిజర్వేషన్ల శాతం ఉంటుంది. అయితే 25% రిజర్వేషన్లు సీనియర్ సిటిజన్లకు కేటాయించబడ్డాయి. ఈ ఉచిత బస్ పాస్ సహాయంతో సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ బస్సులతో పాటులో కూడా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. మరికొన్ని బస్సులు కూడా సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్ ఉంటే వారికి తగ్గింపు ధరతో బస్ ఛార్జీలను అందిస్తున్నాయి. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.